తండ్రి, మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామమున స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా యాత్రా జీవితంలో మరొక ప్రభు దినంలో ప్రవేశింపచేస్తున్నాను. అందును బట్టి నీకు స్తోత్రాలు. పర్వతం తొలగిపోయిన మెట్టలు కత్తిరి నా కృపలను విడిచిపోదని సమాధాన విషయ నిబంధన మాతో చేసి నీ కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తముతో మమ్మల్ని కడిగి పరిశుద్ధపరిచి మీరు మమ్మల్ని నడిపిస్తున్న విధానం కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఓ ప్రభువా, నీ యొక్క అపారమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, కలువరి శిలువలో మీరు చెల్లించినటువంటి క్రయం మా జీవిత కాలం అంతా ప్రభువా రక్తమును నిబంధన చేసి మీరు నా పిల్లలు, నేను మీకు దేవుడినని సెలవిచ్చి ఆ యొక్క నిబంధనను కొనసాగింపచేస్తున్న దేవా, నీకు స్తోత్రములు చెల్లించి మిమ్మల్ని పూజించి ఘనపరిచి ఆరాధిస్తూ తండ్రి, మీరు చేసినటువంటి గొప్ప మేలు ఉపకారముల కొరకు ప్రధానాలు చెల్లిస్తూ ఈ ఉదయ కాలంలో కూడా నీ ముఖ దర్శనం చేసుకొని పునరుద్ధానుడైనటువంటి మా ప్రభువు పునరుద్ధాన దినమందు సజీవుడైన మా ప్రభువును సజీవుల జాబితాలో విమోచకుడైనటువంటి మా ప్రభువు విమోచించబడిన ప్రజలుగా సర్వలోకానికి రక్షకుడును, విశేషంగా మా ఆత్మలకు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు నామం పేరిట రక్షణ పొందిన ప్రజలముగా నీ సన్నిధికి నిన్ను ఆరాధించట కొరకు మనం కూర్చున్నది ధైర్యంతో నిన్ను బట్టి ధైర్యంతో, నిరీక్షణతో, విశ్వాసంతో సాగుట కొరకు మీరు చేస్తున్నటువంటి సహాయం కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఏమి జరగవలని కుమారుని యేసు మా జీవితం నిర్ణయించినాడు, వాటన్నిటినీ మీరు జరిగిస్తున్న విధానం కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మమ్మల్ని తగ్గించుకుంటున్నాం, హెచ్చించి పూజించి కనపరుస్తూ హృదయమారాన్ని స్తుతిస్తూ కనపరుస్తూ మమ్మల్ని తగ్గించుకొని మేము మా ప్రభువుని ప్రియ రక్షకుడై యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన అందులోని స్తుతించి ప్రార్థించి వేడుచున్నాను తండ్రి, ఆమేన్. 193వ పాటలో పల్లవి, నాలుగవ చరణము, చివరి చరణం పాట, లేదంటే మూడవ చరణము ఆఖరి చరణం పాట. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము, తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తన నివాసముగా మము సృష్టించిన, తన నివాసముగా మము సృష్టించిన నాదుని పొగడెదము. స్తుతి గానము చేసెదము, నాదుని పొగడెదము. స్తుతి గానము చేసెదము. తంబుర సితారతో మా ప్రభుని
ఆరాధించెదము. పరలోక పిలుపుతో ప్రభు మమ్ము పిల్లచి నరకపు శిక్ష తొలగించే మా నుండి. పరలోక పిలుపుతో ప్రభు మమ్ము పిల్లచి నరకపు శిక్ష తొలగించే మా నుండి. పరిశుద్ధులతో మమ్ము చేర్చిన ప్రభు, పరిశుద్ధులతో మమ్ము చేర్చిన ప్రభు నిర్మించెను ఇలలో గృహముగా తన ఆత్మ ద్వారా. నిర్మించెను ఇలలో గృహముగా తన ఆత్మ ద్వారా. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. లెబానోను వీడి మాతో లోకపు ఆశలు గతించిపోవును. లెబానోను వీడి మాతో లోకపు ఆశలు గతించిపోవును. హెర్మోను గెత్సేమనే గొల్గొతా చాటుచు, హెర్మోను గెత్సేమనే గొల్గొతా చాటుచు, హెబ్రోను చేరుదము ప్రభువును ఆరాధించెదము. హెబ్రోను చేరుదము ప్రభువును ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తన నివాసముగా మమ్ము సృష్టించిన, తన నివాసముగా మమ్ము సృష్టించిన నాదుని పొగడెదము. స్తుతి గానము చేసెదము. నాదుని పొగడెదము. స్తుతి గానము చేసెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. ప్రభువునందు ప్రియులైనటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తు రక్తములో కడగబడినటువంటి పరిశుద్ధులకు మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు తెలియజేస్తుంటున్నాం. గత దినాలుగా మనము కనాను దేశములో ఉండబడినటువంటి పర్వతముల గురించినటువంటి ధ్యానాలు చేస్తూ ఉంటున్నాం. ఈ ప్రభు దినం కూడా మరి యొక్క పర్వతము లెబానోను అనేటువంటి పర్వతం యొక్క ఆత్మీయ సత్యాన్ని మనము నేర్చుకుంటాం. ఈ లెబానోను పర్వతము 2590.8 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి పర్వతం. ఇది కనానుకు ఉత్తర సరిహద్దులో ఉన్నటువంటి పర్వతం. ఈ లెబానోను యొక్క ఆత్మీయ అర్థం ఏమిటంటే తెలుపు అని అర్థం. ఈ తెలుపు అనేటువంటి మాట వచ్చుట్లో ఒక సత్యం ఏమిటంటే
మన పితరులు స్వతంత్రించుకున్నటువంటి క్రొత్త స్థలము, క్రొత్త ప్రాంతము, అది క్రొత్త పర్వతము. వారి యొక్క ఆత్మీయ జీవితంలో ఒక తరము గతించిపోయిన తదుపరి ఒక క్రొత్త తరముతో మరి ద్వితీయోపదేశకాండములో మోసే ఈ మాటలు మాట్లాడుతూ వచ్చినాడు. మనం గమనిస్తే 1వ అధ్యాయం 7వ వచనములో, ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయము 7వ వచనములో మనం గమనిస్తే మోసే మాట్లాడుతూ వచ్చినటువంటి మాట 6వ వచనము, లేదా 5వ వచనం, 6వ వచనం, 7వ వచనం చదువుతాం. 5, 6, 7 వచనం. మన దేవుని యెహోవా హోరేబులో మనకి ఇలాగ సెలవిచ్చారు: ఈ పర్వతము వద్ద మీరు నివసించిన కాలం చాలును. మీరు తిరిగి ప్రయాణమై అమోరీల మన్యమునకును, అరాబాలోను మన్యములోను, లోయలోను, దక్షిణ దిక్కున సముద్ర తీరమునున్న స్థలములన్నిటికీ, కనాను దేశమునకును, లెబానోనుకును, మహానది అయిన యూఫ్రటీసు వరకును వెళ్ళుడి. ఇదిగో ఆ దేశముని మీకు అప్పగించుతిని. మీరు వెళ్ళి యెహోవా మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకును వారి తర్వాత వారి సంతానానికి ఇచ్చెదనని నేను ప్రమాణం చేసిన దేశమును స్వాధీనపరచుకొనుడి. కాబట్టి దేవుని ప్రజలైనటువంటి వారి యొక్క జీవితంలో ప్రభు ఒక క్రొత్తదైనటువంటి ప్రదేశానికి తీసుకొని వచ్చాడు. ఆ యొక్క లెబానోను అన్నటువంటి తెల్లనైన పర్వతము యొద్దకు వారు తీసుకుని వచ్చినాడు. ఈ యొక్క ఆత్మీయమైనటువంటి సత్యము మన యొక్క జీవితంలో మన ఆత్మల్ని ప్రభు తన పవిత్ర రక్తము చేత కడిగి పరిశుద్ధపరుస్తూ వచ్చినట్లుగా మనం చూస్తూ వస్తాం. ఈ తెలుపు తరం అన్నటువంటిది మరి మన పాపములు కడగబడినటువంటి జీవితాన్ని చూపిస్తుంది. అయితే అట్టి జీవితానికి మునుపు మన జీవితం ఎటువంటిది అని మనం జ్ఞాపకం చేసుకుంటే, యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో మన యొక్క పాపముల యొక్క భయంకరత్వము, పాపము యొక్క భయంకరమైనటువంటి ఉగ్రత జీవితము, పాపము యొక్క భయంకరమైనటువంటి తీర్పు జీవితము మన యొక్క జీవితాన్ని ఒక నలుపైన జీవితం, ఒక సాతాను యొక్క స్వభావం యొక్క జీవితం, దేవునికి విరుద్ధమైనటువంటి జీవితం, దేవుల్లో లేనటువంటి మన యొక్క దూరపు జీవితాన్ని ప్రభు బహు దగ్గరగా క్రీస్తు రక్తాన్ని బట్టి దేవునికి నివాసముగా లేనటువంటి మనల్ని దైవ నివాసముగా చేసుకోవడానికి కొరకై, మన పాపములు క్షమించబడలేనటువంటి తెలుపు కానటువంటి ఎంతో చీకటి జీవితముగా ఉండబడినటువంటి మన జీవితాన్ని ప్రభు తన పవిత్ర రక్తము చేత పవిత్రపరిచి మన హృదయాన్ని ఆయన రక్తముతో కడిగి తెలుపైనటువంటి జీవిత అనుభవంలో తీసుకొని వచ్చినాడు. ఆ మాట మనం గమనిస్తూ వచ్చినప్పుడు యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో తన ప్రజలైనటువంటి వారికి ఇచ్చినటువంటి పిలుపు మనం చూస్తూ వచ్చినాం. ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారిని దేవుడు మరి పెంచుతూ వచ్చిన అన్నాడు, గొప్పవారుగా చేస్తూ వచ్చిన అన్నాడు 1వ అధ్యాయం 2వ వచనములో. అయితే పరితాపకరం ఏమిటంటే, ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు దేవుణ్ణి
తెలుసుకున్నటువంటి వారు కారు. ఆయన యొక్క ప్రజలుగా దేవుణ్ణి యోచించినటువంటి వారుగా లేరు. బహు బాధకర విషయం ఏమిటంటే, దేవుని ప్రేటువంటి వారిని వారున్న స్థితిని బట్టి పాపిష్టి జనమా, దోషభరిత ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లారా, మీకు శ్రమ అంటూ వచ్చినాయి. చాలా బాధను కలిగించినటువంటి పదజాలం. వారి యొక్క తలంపుల్లో, వారి యొక్క మాటల్లో, వారి క్రియలలో పరిశుద్ధత అన్నటువంటి జీవితం లేనటువంటి స్థితిని, చెడుగును జ్ఞాపకం చేస్తూ వచ్చినాయి. 6వ వచనములో మనం గమనిస్తే 5-6 వచనాల్లో, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 5-6 వచనాల్లో, నిత్యము తిరుగుబాటు చేయించు మీరేలా ఇంకను కొట్టబడుదురు. ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు. ప్రతివాని గుండె బలహీనమైను. అరకాల మొదలుకు తల వరకు స్వస్థ కొంచెమేం లేదు. ఎక్కడ చూసినను గాయములు, దెబ్బలు, పచ్చుకుళ్ళు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తలు చేయబడలేదు. మీ దేశం పాడైపోయిన, మీ పట్టణం అగ్ని చేత కాలిపోయాను. మీ ఎదుటిని అన్యులు మీ భూమిని తినివేయుచున్నారు. అన్యులకు తట్టేసి నాశనం వలది పాడైపోయాను. మనం గమనిస్తే దేవుని ప్రళయ యొక్క స్థితిగతులు ఎలా ఉంటూ వచ్చినాయని మాట్లాడుతూ వచ్చినానంటే, 9వ వచనంలో, సైన్యములకు అధిపతి యెహోవా బహు కొద్దిపాటి శేషమును నిలపరినదా, మనం సొదొమ వలె ఉందుము, గొమొర్రా సమానముగా ఉందుము అంటున్నాడు. అలాంటి స్థితిలో దేవుని ప్రజలు ఉంటొచ్చినారు. అయినప్పటికీ కూడా ఆచారాలుగా నైవేద్యాలు, అమావాస్య ఉత్సవాలు, ఆ ప్రకారంగా ధూపార్పణలు, మరి విశ్రాంతి దినమును ఆచరించినవన్నీ ఉంటొచ్చినాయి. కానీ ప్రభు వారి యొక్క మరి ఉత్సవాల్ని, వారి నైవేద్యాల్ని, వారి ధూపార్పణని నేను చూడలేకపోతున్నాను. మీరు చేతులు చాపునప్పుడు చూడలేక నా కన్ను కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసిన వినను. మీ చెలు రక్తముతో నిండి ఉన్నవి అంటూ వచ్చినాయి. అపవిత్రమైనటువంటి, దేవునికి విరోధమైనటువంటి, అసహ్యమైనటువంటి జీవితంలో వారు ఉంటూ వచ్చినప్పుడు కూడా ప్రభు వారి యొక్క జీవితాన్ని త్రోసివేయలేదు. వారి యొక్క స్థితిని ప్రభు అసహ్యించుకోవడానికి కొరకుగా పరిస్థితి ఉన్నప్పటికీ కూడా, అది నాకు అసహ్యమనంటూ వచ్చినాడు, బాధకరమంటూ వచ్చినాడు. కానీ వారిని నశింప చేయడానికి, వారిని వదిలిపెట్టడానికి కొరకు ప్రభువుకి ఎంత మాత్రం కూడా ఇష్టం లేకుండా అయిపోయింది. వారి యొక్క చెడు జీవితాన్ని బట్టి ప్రభు బాధపడుతూ వచ్చినప్పటికి కూడా ఒక పిలుపు వారికి అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఏం పిలిపిస్తూ వచ్చినాడంటే, మనం గమనిస్తే 18వ వచనము, యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు, రండి మన వివాదం తీర్చుకుందాము. మీ పాపము రక్తములు ఎరనివైనను అవి హిమముల తెల్లబడవు, కెంపు వలె ఎరనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివ్వదు. మీరు సమర్థించిన మాట వినేలా మీరు భూమి యొక్క మంచి పదార్థం అనుభవించురు. ప్రభు తన కృప చేత తన కుమారుడు ప్రభుని యేసుక్రీస్తు వారిని మన కొరకు లోకానికి పంపి, ఆ ప్రియుడు కార్చిన పవిత్ర రక్తము, ఆయన మరణ భూస్థాపన పునరుత్థాన కార్యను బట్టి, పాపములను బట్టి వ్యాజ్యముగా, పాపములను బట్టి దేవునికి దూరముగా, పాపములను బట్టి భయంకరమైన తీర్పులో ఉండబడినటువంటి మనల్ని ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానని ప్రభు ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తూ వచ్చినాడు. ప్రభు దగ్గరికి వస్తే ప్రశాంతత కలిగింది. ప్రభు యొద్దకు వస్తే ప్రభు రక్తము చేత కడగబడుతూ వచ్చినాము. ప్రభు యొద్ద క్షమాపణ, విమోచన,
సంపూర్ణమైనటువంటి శ్రేష్టమైనటువంటి కృపను మనం పొందుకోవడానికి కొరకు నా ఎద్దకు వచ్చు వారు ఎంత మాత్రం బేడి త్రోసివేయనని ప్రభు యొక్క ఆహ్వానము మన యొక్క జీవితాన్ని ఆకర్షించింది. కలువరి శిలువ మన యొక్క జీవితాన్ని నిజముగా పాపం యొక్క జీవితాన్ని పశ్చాత్తాపం నడిపించింది. మన నిమిత్తమై శిలువ వేయబడి రక్తం గార్చి ప్రాణం పెట్టినటువంటి ఆ ప్రియ ప్రభువులోని ప్రభు యొద్దని ప్రభు ద్వారాని మనకు ఏర్పరచబడినటువంటి శ్రేష్టమైనటువంటి విలువైనటువంటి ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి శ్రేష్టమైనటువంటి పాప క్షమాపణ, పాపములు కడగబడి తెలుపైనటువంటి జీవితం లెబానోని యొక్క అనుభవంలోని ప్రభు మనం నడిపించడానికి కొరకు ఆయన సంకల్పం మనలో మన ద్వారా ప్రభు నెరవేర్చుకుంటూ వచ్చింది. అందుకోసమని మన యొక్క జీవితము దేవుని యొక్క దృష్టిలో ఈ మొదటి అధ్యాయంలో చెప్పబడినటువంటి అసహ్యకరమైనటువంటి దేవునికి బాధను కలగజేసినటువంటి ప్రభువుకు బహు దూరముగా ఉండేటువంటి జీవితాన్ని ప్రభు ఏ ప్రేమతో తన యొక్క రక్తదాల కడుగుడ మనం పిలిచి ఆ ప్రియ ప్రభు రక్తములో మన పాపను కడుట కొరకు ఆత్మతో ఒప్పించి మన మనస్సాక్షి దోషారోపణ చేయనటువంటి ప్రతి విధమైనటువంటి పాపమును కడుక్కొని ప్రభువుకు మన హృదయాలు అర్పించుకోవడానికి కొరకు హృదయ శుద్ధి గల వారు దండు వారు దేవుని చూచెదరు అనేటువంటి అనుభవంలో ప్రభు తీసుకొని వచ్చాడు. దేవుని స్వరాన్ని వినగలే ధన్యత మనకిచ్చినాడు. దేవుల్లో మనం ఉండే జీవితాన్ని ప్రభు మనకు ప్రసాదించినాడు. దేవునితో సహవాసాన్ని, దేవునితో సహవాసాన్ని ప్రభు మనకిచ్చి ఈ భూమి మీద మన యొక్క జీవితాన్ని నిబ్బరపరిచినాడు. మన జీవితాన్ని ప్రభు తన కృపలో నిలబెట్టుకుంటూ ఇది లెబానోను పర్వతం యొక్క ఆత్మీయ సత్యం. అందుకోసమని సులమితి మాట్లాడుతూ ఒక మాటను అక్కడ వాడుతూ వచ్చినట్లుగా మనం చూస్తూ వస్తాం. పరమగీతంలో మొదటి అధ్యాయంలో ఆ మాట మనకు కనబడుతుంది. మొదటి అధ్యాయంలో మరి తన యొక్క స్థితి ఎటువంటిదైనప్పటికీ, ఎటువంటి స్థితిలో ఉన్నప్పుడు తన యొక్క జీవితము చిన్న చూపు చూడబడుతూ వచ్చిందో మనకు కనబడుతుంది. మొదటి అధ్యాయము పరమగీతం 6వ వచనములో మనం గమనిస్తే, లేదా 5వ వచనం 6వ వచనం, యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాన్నైనను సౌందర్యవతురాలను, కేదారు వారి గుడారముల వలెను, సొలొమోను నగరు తెరల వలె నేను సౌందర్యవంతురాలను. నల్లని దాన్నని నన్ను చిన్నచూపులు చూడకుడి. నేను ఎండ తగిలిన దాన్ని నా సహోదరు నా మీద కోపించి నా ద్రాక్ష తోడు కావలి కత్తుగా ఉంచుడి. అయితే నా సొంత తోడు నేను కాయకపోతిని. కాబట్టి తన యొక్క నిజ స్థితి తాను గుర్తిస్తూ వచ్చింది. తన యొక్క స్థితిని బట్టి చిన్న చూపు చూడబడినటువంటి పరిస్థితి అని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చింది. అయితే నేను సౌందర్యవంతురాలను, కేదారు వారి గుడారముల వలెను, సొలొమోను నగరు తెరలవన్నీ సౌందర్యవంతురాలు. ఇది దేవుడిలో మన యొక్క ఆత్మీయ జీవితం యొక్క మార్పు. ప్రభువును బట్టి మన యొక్క జీవితాన్ని దేవుడు నిలబెట్టుకుంటూ వచ్చినటువంటి జీవితం. చాలా విచిత్రం ఏమిటంటే, అందరి హృదయాలు ఈ ప్రకారంగానే కానీ మరి సులమితిని నలుపుదని చిన్న చూపు చూస్తొచ్చారు. చూసిన వాళ్ళు తెల్ల జీవితం కలిగినటువంటి వాళ్ళు ఏం కాదు, వారు కూడా నలుపోలే.
నలుపులను చూసి నవ్వినట్లుగా, చిన్నచూలు చూసినట్లుగా ఒక అపహాస్యంగా అనిపిస్తుంది. కాబట్టి నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, ఏ భేదము లేదు. అందరిని పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతే జాబితాలో ఉండబడినటువంటి మనము, తోటి మనుష్యుడు కూడా పాపాత్ముడైనప్పటికి కూడా తోటి వ్యక్తిని పాపి అని పిలిచినటువంటి స్థితి విచిత్రమైనటువంటి స్థితి. తెలవకనే పలు పర్యాయాలు మనుషులు చిన్నచూపు చూసినప్పుడు మన చిన్నపోయిన జీవితం, కానీ చిన్నచూపు చూసినోడు కూడా నలుపోడే, అతడేం తెలుపోడు కాదు. చాలా పర్యాయాలు మనకు తెలియక ఆ ప్రకారంగా సులభితి తలంచుకొని ఆ ప్రకారంగా చిన్నపోయిన రీతిగా అనుకునేటువంటి పరిస్థితి. మన ప్రభు ఒక్కడే ధవలవర్ణుడు, అనగా అతి శ్రేష్టమైనటువంటి పరిశుద్ధుడు, మన నిమిత్తమై రక్తవర్ణుడు అయిపోయాడు. మన యొక్క పాపముల యొక్క భయంకరత్వం నిమిత్తమై ఎలాగైతే అరకాలములకు నన్నెత్తు వరకు స్వస్థులైనటువంటి పాప రోగులుగా ఉంటూ వచ్చినాం, మన ప్రియ ప్రభు శిరస్సు నుండి పాదముల వరకు మన నిమిత్తం రక్తమయమైపోయాడు. ఆత్మ ప్రాణ ఏ రీతిగా మన యొక్క ప్రతి పాపమును పవిత్రపరచట కొరకు ఆ ప్రియ ప్రభు మన నిమిత్తమై అంత గొప్పదైనటువంటి క్రయం చెల్లిస్తూ వచ్చినాడు. కేవలము ఆయన రక్తములు మనకు కడిగి మనల్ని తెలుపుగా మన జీవితాన్ని చూడటానికి కొరకు, కడగబడినటువంటి బిడ్డలుగా చూడడానికి కొరకు, విమోచించబడిన బిడ్డలుగా మనం చూడడానికి కొరకు ప్రభు యొక్క కృప ద్వారానే మనకి ఇట్టి భాగ్యం దేవుడు అనుగ్రహిస్తూ మనం ఎంతో ధన్యులం. మన యొక్క జీవితాన్ని ఒక క్రొత్త ప్రదేశానికి, ఒక క్రొత్తదైన జీవితంలోనికి మన యొక్క ఆత్మీయ జీవితాన్ని ప్రభు తీసుకుని వచ్చారు. ద్వితీయోపదేశ కాండం యొక్క అనుభవము క్రొత్త తరానికి ప్రభు రెండవ పర్యాయము ఆయన వాక్యోపదేశాన్ని ఇచ్చినటువంటి భాగాన్ని ద్వితీయోపదేశ కాండము అంటారు. అనగా పాత తరం గతిస్తూ పోయింది, పాపాన్ని బట్టి రాలిపోతూ వచ్చినారు. భక్తులైనటువంటి వారు కూడా రాలిపోతూ వచ్చినారు, కానీ వాళ్ళు రాలిపోయినట్టుగా చెప్పలేదు. వారు ప్రభునందు విలువైనటువంటి మరణముతో మృతి చెందని రాయబడింది. కానీ రాలిపోయిన జీవితం ఎవరి గురించి అంటే అవిధేయులు, అవిశ్వాసంగా జీవించిన వారు, అపవిత్రంగా జీవించిన వారు, దేవునికి అసహ్యకరంగా అయోగ్యముగా తిరుగుబాటు జీవించిన వారి గురించి రాలిపోయినట్టు మాట రాయబడింది. కానీ పితరుల గురించి వాళ్ళు విశ్వాస వీరులుగా విలువైనటువంటి జీవితంలో జీవించిన వారుగా విశ్వాసం గలవారై మృతి చెంది రాయబడింది. కానీ రాలిపోయినటువంటి మాట రాయలేదు. అయితే క్రొత్త తరానికి ఈ లెబానోను అనుభవంలోనికి దేవుడు తీసుకొని రావడం కొరకుగా ఈ దేశమును మీరు స్వతంత్రించుకోండి. ఈ లెబానోను ప్రాంతము తెలనైనటువంటి ప్రాంతం, ఆ పర్వతం అంతా తెలుపుతో కూడినటువంటి ప్రాంతం, ఎంతో మంచుతో, ఆ మంచు యొక్క తెలుపుదనంతోటి అన్నట్లుగా తెలుపైనటువంటి పర్వతము ఆ లెబానోను పర్వతం. ప్రభువైన యేసుక్రీస్తుల మన జీవితాన్ని పాత సృష్టి బ్రతుకు నుండి నూతన సృష్టి యొక్క జీవితంలోనికి, క్రొత్తదైనటువంటి హృదయం, క్రొత్తదైనటువంటి సృష్టి, క్రొత్తదైనటువంటి పేరు, క్రొత్తైనటువంటి నూతన నిలిచినటువంటి పట్టణం అనేక జీవితాన్ని శ్రేష్టమైనటువంటి అనుభవంలో ప్రభు తీసుకొచ్చారు. అది నిమిత్తమే మనకు జీవితాన్ని భయకంపితులుగా, మనకు జీవితాన్ని నిజముగా పాపం యొక్క ఆ స్థితిలో నుంచి ప్రభు మనల్ని ఎంతో అద్భుతంగా కనికరించి తన ప్రజలుగా మనం చేసుకొని ధన్యంగా చేస్తూ దాన్ని బట్టి మనం ఎంతగానో ప్రభుని స్తుతించి ఆయన గణపరిచి ఆయన కొనియాడి ఆయన కీర్తిస్తాం. ప్రభువా,
నా ఇష్టానుసారంగా నేనే నీ అతికలు తుడిచివేస్తున్నానని, నీ రక్తము చేత నా పాపములు కడిగి నన్ను బిడ్డగా చేసుకున్నావు. నీ విలువైనటువంటి రక్తము, నీ గొప్పదైనటువంటి ప్రేమ కొరకు నీవు నన్ను ఒక సౌందర్యవంతమైనటువంటి స్థితిలో, ఎంతో నువ్వు ఇష్టపడేటువంటి జీవితంలోని, నేనంటే నువ్వు సంతోషపడే జీవితంలోని, నన్ను బట్టి నువ్వు ఆనందించే జీవితం తీసుకుని వచ్చినావు పాప. ఇట్టి స్థితి గల వారు ధన్యటువంటి జాగ్రత్తను తీసుకుని వచ్చారు. అందుని బట్టి హృదయపూర్వక స్తోత్రమును చెల్లించి ప్రభువును ఘనపరుద్దాం. అసగించబడినటువంటి మనల్ని దేవుడు ఇష్టపడేటువంటి వారికి ఇష్టరాలుగా ప్రభు మనం చేసుకుంటూ వచ్చిన, పవిత్రులుగా ప్రభు మనం చేసుకుంటూ వచ్చిన, ప్రభుకి ఎంతో ప్రియమైన బిడ్డలుగా ప్రభు మనం చేసుకుంటూ వచ్చిన. ఇది ప్రభును బట్టి కలిగింది కానీ మనల్ని బట్టి ఏమాత్రం కలగలేదు. కాబట్టి ఉదయ కాలంలో లెబానోను పర్వతం యొక్క అనుభవంలోని ప్రభు మనం తీసుకుని వచ్చిన విధానం కొరకై ప్రభును స్తుతిస్తాం, ప్రభును గణపరుద్దాం. అలాగున వారమంతట్లో ప్రభు మన యొక్క జీవితాలను కాపుదల ఇచ్చినటువంటి విధానం కొరకు, ప్రభు యొక్క సన్నిధి కొరకు, ప్రభు చేస్తొచ్చిన మేళ్ళ కొరకు, దివరాత్రులు ప్రభు యొక్క కనుదృష్టి చేత మనం కాపాడుతూ వచ్చిన పోషణ కొరకు, కుటుంబ సంరక్షణ కొరకు, దేవుని ప్రల కాపుదల కొరకు, ప్రభు యొక్క శ్రేష్టమైన మేలన్నిటి కొరకై ప్రభుని స్తుతించి గణపరుద్దాం. క్లుప్తంగా ఒక్కొక్కరు ఒక నిమిషము ప్రభుని ఆరాధించినట్లో మనం సమయాన్ని గడుపుతాము. అలాగనే మనం ఆరాధన పెడతాం. త్వరగా కొనసాగుదాము, ఆరంభించాం. పరలోకమందున మా తండ్రి, మహాపరిశుద్ధమైన మా ప్రభువా, నిన్న నేడు ఎన్నడూ మార్పు చెందినటువంటి మహా గొప్ప దేవ యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున నీ ప్రియబిడ్డలతో కలిసి నేను కూడా నీ పాదాల చెంత సాగిలి పడ్డానికి మీరు ఇచ్చిన కృపంతటిని బట్టి వందనాలు, నీ ప్రశస్తమైన వాక్య లేఖనాలను బట్టి వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆకాశమునే సింహాసనముగా, భూమిని పాదపీఠముగా కలిగి ఉన్న దేవుడు, అత్యున్నతుడైన దేవుడు, అధిక శక్తి సంపన్నుడైన దేవుడు, అందరికన్నా ముందున్న దేవుడు, అందరికంటే అధికుడైన దేవుడు తండ్రి. ఎటువంటి గొప్ప దేవుడు, నాకు కూడా దేవుడు అయినందుకే వందనాలు, స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నేను కూడా చీకటి సంబంధిగా, చీకటి కార్యాలు చేసేదానిగా, నది నెత్తి మొదలు నడికాల వరకు కొంచెం కూడా మంచి అన్నది లేని దానిగా, పుళ్ళుతో పచ్చి పుళ్ళుతో నా తండ్రి పిండబడలేని స్థితిలో ఉన్నప్పుడు సైతం నా తండ్రి దుర్వాసనతో, దుర్గంధంతో నల్లని దానిగా, నా తండ్రి ఎవరు ఇష్టపడిన దానిగా నేను ఉన్నప్పుడు సైతం నన్ను ప్రేమించి నీ ప్రేమ ప్రియకుమారుడని యేసుక్రీస్తు స్వామి నా కోసం ఈవిగా అర్పణగా అనుగ్రహించినందుకే వందనాలు, స్తుతులు స్తోత్రాలు. ఆయన కార్చిన పుణ్య రక్తధారణ ప్రతి పాపాన్ని కడిగారు తండ్రి, శుద్ధీకరించారు, నీ బిడ్డగా చేసుకున్నారు. నీ మరణ భూస్థాపద పునరుత్థానాల్లో నన్ను నేను ఐక్యపరుచుకున్నట ద్వారా, విశ్వాసం ద్వారా నాకు అనుగ్రహించిన మీ ఉన్నతమైన కృపా కార్యాన్ని బట్టి, నా తండ్రి ఇచ్చిన మహా గొప్ప రక్షణ బట్టి వందనాలు, స్తుతులు స్తోత్రాలు. విడుదల విమోచన బట్టి వందనాలు, పాప క్షమాపణ నిశ్చేతను బట్టి వందనాలు, పరలోకపు స్వాస్థ్యాన్ని బట్టి వందనాలు, పర సంబంధం ప్రతి ఆశీర్వాదానికి అనర్హురాలు నన్ను హక్కుదారుగా చేసిన దయంతటిని బట్టి వందనాలు. నా పేరును కూడా మీ జీవగ్రంథంలో రాసుకున్నందుకే వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇచ్చిన సత్య సావాసాన్ని బట్టి వందనాలు, దైవ గ్రంథాన్ని బట్టి వందనాలు ప్రభా, బోధకులను బట్టి వందనాలు, స్తుతులు స్తోత్రాలను దినం కూడా మాకు అనుగ్రహిస్తున్నాను. ఈ జీవ వాక్యాన్ని బట్టి హృదయం స్తుతిస్తున్నాను తండ్రి. ఆయన మందిరాన్ని బట్టి, మందిర సమృద్ధిని బట్టి, పరిశుద్ధులను బట్టి, ప్రార్థనా పరులను బట్టి హృదయం స్తుతిస్తున్నాను. ఇన్ని శ్రేష్టమైన ఈవులు నాకు అనుగ్రహిస్తున్నారు తండ్రి. ఎంత మంచి దేవుడు తండ్రి, ఎంత గొప్ప దేవుడు. అర్హురాలను కాదు ప్రభా, మట్టి పురుగున తండ్రి, ఎంతలో కనబడి అంతలో మాయమయ్యే దాన్ని తండ్రి, దుమ్ముకి ధూళికి సరి సమానమైన దాన్ని. మంచివారిని ఎవరైనా ప్రేమిస్తారు, మంచివారిని ఎవరైనా ఇష్టపడతారు తండ్రి. అటువంటి నన్ను నా తండ్రి, నాయన నా తండ్రి, నల్లని దాన్ని నన్ను కూడా ప్రేమ కలిగి తండ్రి ప్రేమించి నీ దయ నా ఎడల కనపరిచి కనుపాపాలు కాపాడుతున్నందుకే హృదయం స్తుతిస్తున్న. ఈ దినం ఈ విధంగా ఉన్నాను, తింటున్నాను, ఉంటున్నానంటే అది కేవలం నీ కృపని హృదయం స్తుతిస్తున్నాను తండ్రి. ఎంత గొప్ప దేవుడు తండ్రి, ఘనమైన దేవుడుగా మీరు ఉన్నందుకే హృదయం స్తుతిస్తున్నాం. గత వారం అంతా కూడా
నీ కాపుదల భద్రత దైవజనులకి, సేవకులకు, సేవకురాండ్రకి, పరిశుద్ధులందరూ కూడా అనుగ్రహించినందుకు వందనాలు. దినాన్ని కరువులుగా చేసిన మీ దయనంతటిని బట్టి వందనాలు. ఈ దినం కూడా మమ్మల్ని అందరూ కూడా మందిర సమృద్ధితో తృప్తిపరిచే దేవుడు అని హృదయం ఆరాస్తూ తీస్తున్నాను తండ్రి. నీ పరలోకపు వర్తమానం నీ బిడ్డలైన నీ ప్రజల నా తండ్రి నీ దైవ సేవకుల ద్వారా వినిపించి ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి అందరూ కూడా సహాయం చేసే దేవుడు అని హృదయం ఆరాస్తూ తీస్తున్నాను తండ్రి. బలవర్తమానంలో కూడా తోడై ఉండే దేవుడు అని, చిన్నపిల్లల పరిచయం కూడా ఆశీర్వదించే దేవుడు అని, యవనస్తుల కూడుకులను కూడా మీరు ఆశీర్వదించే దేవుడు అని హృదయం ఆరాస్తూ తీస్తున్నాను. ఈ విధంగా ప్రతి ఒక్కరిని కూడా కృపలో అంగీకరించే దేవాది దేవుడు అని హృదయం ఆరాధిస్తున్న ప్రతి ఒక్కరి అవసరతల అక్కర్లు మీ దయచొప్పుని మీ మహిమను తీర్చే దేవుడు అని, అనారోగ్య పరిస్థితులు గుండా వెళ్ళే ప్రతి బిడ్డను కూడా స్వస్థపరిచే దేవుడు అని, ఆయా పరిస్థితులు గుండా తీసుకెళ్తున్న ప్రతి బిడ్డను కూడా కాపాడి భద్రపరిచి వారికి తోడయండి వారిని స్వస్థపరిచే దేవాది దేవుడు అని, చైతన్య విషయంలో గొప్ప కార్యం ఘనమైన కార్యం చేసే దేవుడు అని హృదయం ఆరాధిస్తున్న యవనస్తుల బిడ్డల యొక్క అవసరతల అక్కర్లు తీర్చే దేవుడు అని, చదువుకునే బిడ్డల యొక్క అవసరతల అక్కర్లు కూడా మీరే తీర్చే దేవుడు అని, జ్ఞానంతో నింపే దేవుడు అని హృదయం ఆరాస్తూ చేసిన ఇండియా పరిస్థితుల్లో నా తండ్రి ఆయన, అలాగే నా తండ్రి అన్ని దేశాల పరిస్థితుల్లో మీరే సార్వభౌమాధికారులైన సమస్తాన్ని చక్కగా చేసేది అవాది దేవుడు అని హృదయం ఆరాస్తూ చేసిన హెబ్రోను సమస్యలపైన సార్వభౌమాధికారులైన సమస్తాన్ని చక్కగా చేస్తారని నమ్మి స్తుతిస్తున్న సమాధానకర్తవ ఏలుబడి చేస్తారని హృదయం ఆరాస్తూ చేసిన మీరే శిరస ఉండి మీ శిరసత్వం కింద ప్రతి ఒక్కరు కూడా మీ స్వాధీనం ఉంచుకొని మంచి దేవుడైన మహిమ గల తండ్రి అని హృదయం ఆరాస్తూ చేసిన అనుమతిస్తున్న ప్రతి పరిస్థితిని బట్టి ఆ తండ్రి అనుమతిస్తున్న ప్రతి పరిస్థితిని బట్టి హృదయం ఆరాధిస్తున్న ఏం నేర్చుకోవాలి నమ్మకంగా నేర్చుకోవడానికి కూడా కృపా సహాయం చేసే దేవుడు అని హృదయం ఆరాధిస్తున్న అందరూ కూడా నెమ్మదినిచ్చే తండ్రి అని హృదయం ఆరాధిస్తున్నాను. ఈ విధంగా నా తండ్రి నాయన భారతదేశం పట్ల మీ ఉద్దేశాన్ని మీ సంకల్పాన్ని సంపూర్ణంగా నెరవేర్చుకుని విగ్రహారాధికులందరినీ కూడా దర్శించి రక్షించుకునే రక్షకుడు అని హృదయం ఆరాధిస్తున్నాను తండ్రి. ఈ విధంగా మీ దయా వాత్సల్యత నా ఎడల మా ఎడల కనపరుస్తున్నందుకే హృదయం ఆరాధిస్తూ నా మట్టుకు నేనైతే ఎన్నో కొదవలు కలిగిందని అయినప్పటికీ కృప ద్వారా గుర్తు చేసుకుని మీ ప్రధాన యాజకత్వంతో నన్ను అంగీకరిస్తున్న నీ ప్రేమ అంతటిని బట్టి వందనాలు. ఇచ్చిన పరిశుద్ధాత్మ దేవుని బట్టి వందనాలు నా తండ్రి. ఈ విధంగా చేస్తున్న మేళ్ళు ఉపకారాలు కొలలు తండ్రి ఇన్ని ఎంచలేని తండ్రి. అటువంటి గొప్ప దేవుడు, ఘనమైన దేవుడు నా తండ్రి. మీకు అసాధ్యమైనది ఏమి లేని దేవుడుగా మీరున్నందుకే హృదయం స్తుతిస్తూ నా తండ్రి సాటి లేని దేవుడు తండ్రి, మీలాంటి దేవుడు, గొప్ప దేవుడు, ఘనమైన దేవుడు మాకు దేవుడు అయినందుకే హృదయం స్తుతిస్తూ ఎంతగా స్తుతించిన రుణస్త్రాలను ఒప్పుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ లెబనోను అనుభవంలోకి నన్ను కూడా తీసుకొచ్చినందుకు హృదయం స్తుతిస్తూ నీ ఉద్దేశాన్ని సంకల్పాన్ని నా పట్ల, నా బిడ్డల పట్ల, నా సంఘం పట్ల, నా దైవజనుల పట్ల, నా తండ్రి ప్రియ బిడ్డల పట్ల అందరి పట్ల నెరవేర్చే గొప్ప దేవుడను, ఘనుడు అయిన దేవుడైన హృదయం స్తుతిస్తూ కొద్దిపాటి స్తుతి ఆరాధన చేస్తున్నాము మీకే సమర్పిస్తున్నాను మహా తండ్రి. ఆమేన్. కృపా కనికరము జీవం సత్యం గల మా తండ్రి, ఇదిగోనైనా తండ్రి ప్రభా ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి ప్రభా మరొక ప్రభుదినం తండ్రి ప్రభా మిమ్మల్ని ఆరాధించుకున్నట్టుకు ఇదిగో తండ్రి ప్రభా నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క సమయాన్ని బట్టి ధన్యతను బట్టి మీకు వేలాది స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. అవును తండ్రి ప్రభా, మరి ఉదయకాల సమయంలో తండ్రి ప్రభా బ్రదర్ సాల్మన్ గారి ద్వారా తండ్రి ప్రభా లెబనోన్ గురించి తండ్రి పర్వతం గురించి తండ్రి ప్రభా మాకు తీసుకొచ్చినటువంటి లేఖన భాగాలను బట్టి కూడా అందును బట్టి మిమ్మల్ని ఆరాధిస్తున్నాను ప్రభా. అవును తండ్రి ప్రభా, ఇదిగోనైనా తండ్రి ప్రభా ప్రయాసపడి భారం మోసుకొనిస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును అంటున్నారు తండ్రి ప్రభా. అందును బట్టి మిమ్మల్ని ఆరాధిస్తున్నాను ప్రభా. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని అంటున్నావు తండ్రి ప్రభా. అందును బట్టి కూడా మిమ్మల్ని బట్టి ఆరాధిస్తున్నాను ప్రభా. మన ప్రభువు తండ్రి ప్రభా దయాల వర్ణుడు తండ్రి ప్రభా అయినందుకు అందును బట్టి మిమ్మల్ని ఆరాధిస్తున్నాను ప్రభా. ప్రభా నేను చేసిన పాపములను బట్టి, నేను చేసిన దోషములను బట్టి తండ్రి ప్రభా మీరు తండ్రి యొక్క శిలువలో తండ్రి రక్తాన్ని దారపోసి తండ్రి ప్రభా ఆ రక్తంలో నన్ను కడిగారు తండ్రి ప్రభా, నన్ను శుద్ధి చేసినందుకు అందును బట్టి కూడా మిమ్మల్ని ఆరాధిస్తున్నాను ప్రభా. పాప సృష్టి నుండి తండ్రి ప్రభా కొత్త సృష్టిలోనికి తండ్రి ప్రభా మమ్మల్ని నడిపిస్తూ వస్తున్నందుకు అందును బట్టి మిమ్మల్ని ఆరాధిస్తున్నాను ప్రభా. ప్రభా నా ఇష్టానుసారంగా నేను జీవించినప్పుడు ఒకప్పుడు విగ్రహారాధన నన్ను తండ్రి ప్రభా మరి ఎవరు ప్రేమించలేదు నాయన. మీ యొక్క అమూల్యమైన ప్రేమ ద్వారా నన్ను ప్రేమించి నేను విడగా చేసుకొని తండ్రి ప్రభా రక్షించిన నాటి మొదలుకొని నేటి వరకు తండ్రి ప్రభా సజీవ లెక్కలో నన్ను ఉంచుతూ వస్తున్నందుకు అందును బట్టి కూడా మిమ్మల్ని ఆరాధిస్తున్నాను ప్రభా. అవును ప్రభా, ఇదిగో తండ్రి ప్రభా మా కొరకు తండ్రి ప్రభా మరి ఎవరు చేయలేనటువంటి గొప్ప కార్యాలు చేసిన దేవుడైనందుకు అందును బట్టి మిమ్మల్ని ఆరాధిస్తున్నాను ప్రభా. అవును తండ్రి ప్రభా, మరి నన్ను తండ్రి ప్రభా మరి యొక్క సంఘాన్ని తండ్రి ప్రభా మరి తండ్రి ప్రభా ఈ యొక్క ఆన్లైన్ ద్వారా తండ్రి ప్రభా
ప్రతిరోజు తండ్రి ప్రభా మిమ్మల్ని ఆరాధించుకుంటూ మేము ప్రార్థించుకుంటూ మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ధన్యతను బట్టి అందరిని బట్టి మిమ్మల్ని ఆరాధిస్తున్నాం ప్రభా. ఇదిగో తండ్రి నా జీవితంలో మీరు చేసినటువంటి మేలును ఉపకారాలను బట్టి నా కుటుంబ పరంగాను తండ్రి ప్రభా నన్ను ఆదరిస్తూ వస్తున్నారు తండ్రి. అందరిని బట్టి కూడా మిమ్మల్ని ఆరాధిస్తున్నాను ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా మరి ఇన్ని మేళ్ళు ఇన్ని ఉపకారాలు చేసిన నా దేవుడికి నేనేమి ఇవ్వగలను తండ్రి ప్రభా. విరిగి నలిగిన హృదయంతో తండ్రి ప్రభా ఆ ప్రభు నా రక్షకుడు యేసు క్రీస్తునామున స్తుతి ఆరాధన మీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ప్రేమగల తండ్రి దగల దేవ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో ఇది కాల్సిన ప్రభా మీ ప్రియబిడలతో కలిసి ఈ రీతిగా ప్రభా మీ పరిశుద్ధ పాదల చింతకు తండ్రి నీ యొక్క కృపాసన చింత చేర్చి ప్రభా నీ సింహాసనం ఎదుట సాగిలపడి ప్రభా మీ ఘనమైన నామాన్ని హెచ్చించి పూజించుకొని ఆడి ప్రభా మైంపరచు నిమిత్తము నన్ను నాయన జ్ఞాపకం చేసుకొని నా దినాల్లో క్షేమాన్ని అనుగ్రహించి తండ్రి మరొక నూతనంలో ప్రవేశపెట్టి నాయన గడిచిన కాలం అంతా ఇచ్చిన క్షేమం కొరకే స్తోత్రం చెల్లిస్తున్నాను దేవా. ఇది కాసిన ప్రభాని దాసును అభిషేకించి నా ముందు తీసుకొచ్చినటువంటి యొక్క విలువైన మాటల కొరకే స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ రీతిగా పర్వతాల నిమిత్తం వివరిస్తూ ఈరోజు లింబనోన్ గురించి ప్రభా మీరు మాట్లాడుతున్నందుకే స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ఒకప్పుడు నిజంగా యెషయా 1వ అధ్యాయం ప్రకారం ఆయన పాపిష్టి జనాంగంగాను దోషభరితమైనటువంటి ప్రజగాను దుష్ట సంతానంగాను చేర్పు చేసే దానిగాను తండ్రి నేను ఉంటూ వచ్చినాను. అవును దేవా నాకు శ్రమ అని ప్రభా మీరు సెలవిస్తూ వచ్చినారు తండ్రి ప్రభా. నా తండ్రి ప్రభా ఇశ్రాయేలు దేవుడు నన్ను నిన్ను విడిచి ప్రభా నన్ను తిరుగుబాటు చేస్తూ తండ్రి నిత్యము తిరుగుబాటు చేసేటువంటి దౌర్భాగ్య స్థితిని జీవిస్తూ వచ్చినాను. అవును తండ్రి అరికాలు మొదలుకొని తల వరకు ప్రభా నిజంగా స్వస్థ కొంచెమే లేని దానిగా ఎక్కడ చూసినా గాయములు దెబ్బలు పచ్చిపుండ్లు ప్రభా అవి పిండబడలేదు తండ్రి ప్రభా. మరి తైలంతో మెత్తం చేయబడలేనటువంటి స్థితిలో నేను ఉంటూ వచ్చినప్పుడు నిజంగా నేను పాడైపోయినటువంటి స్థితిలో నేను ఉంటూ వచ్చినప్పుడు నిజంగా శాపానికి మాత్రం పాత్రలుగా నేను ఉంటూ వచ్చినప్పుడు తండ్రి దౌర్భాగ్య స్థితిలో నేను ఉంటూ వచ్చినప్పుడు కరుణించి చూపించి నా దౌర్భాగ్య స్థితిని మీరు చూచి ప్రభా నిజంగా పాపాన్ని బట్టి నల్లందానిగా నేను ఉంటూ వికార రూపంలో నేను ఉంటూ వచ్చినప్పుడు ప్రభా నీ కళ్ళు నన్ను చూస్తూ వచ్చినాయి దయలు తండ్రి. నా మీద జాలు పడుతూ వచ్చినారు. నన్ను నాశనం చేయడానికి మీకు ఇష్టం కాలేదు కానీ నన్ను చేరదీసి నా బ్రతుకును బాగు చేయడానికి మీకు ఇష్టమైంది ప్రభా. అందుకోసం హృదయపూర్వకంగా మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ వచ్చినాను తండ్రి. నన్ను చేరదీసిన ఆ దినాన్ని బట్టి హృదయమార మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ వస్తున్నాను తండ్రి. లెబనోను అనుభవంలోనికి నన్ను కూడా తీసుకొని వచ్చిన దానిగా తీసుకొని వచ్చిన దేవుడిగా మీరు నాకు ఉన్నదలుగా వందనం చెల్లిస్తూ వస్తున్నాను. లెబనోన్ అంటే తెలుపు కానీ నిజంగా పాపాన్ని బట్టి ప్రభా నాయన నిజంగా వికార రూపం కలిగినటువంటి నన్ను మీరు జ్ఞాపకం చేసుకొని ఈ రక్తాన్ని బట్టి ప్రభా తెలంగాణగా నన్ను చేసి ప్రభా ఆ యొక్క అనుభవంలో నన్ను నడిపిస్తూ వచ్చిన ప్రభుగా నా జీవితంలో మీరు ఉండి వచ్చినందుకు వేలాది వందనాలు చెల్లిస్తూ సాల్మోన్ బట్టి హృదయపూర్వకంగా మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ అన్నను ప్రతిరోజు మీరు అభిషేకించి మాకు అనేక విషయాలు ప్రభా మీరు బోధిస్తూ వచ్చిన మీ ప్రేమంతని బట్టి స్థుతులు చెల్లిస్తూ అన్న పరిచర్లు ఇంతవరకు సహాయం చేస్తూ వచ్చిన మీ ప్రేమను బట్టి హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లించుకుంటూ కుటుంబ పరంగా నాయన ప్రభా కనెక్ట్ అయిన ప్రతి బిడ్డ పక్షాన మీరు చేసిన మేళ్ల కొరకు వేలాది వందనాలు చెల్లిస్తూ ఉదయకాల ప్రార్థనలో తండ్రి నిండైన జవాబును అనుగ్రహిస్తూ మమ్మల్ని అందరినీ ఆదరిస్తూ మా అక్కర్లు తీరుస్తూ తండ్రి జీవంగల దేవుడిగా మా జీవితాల్లో మీ యొక్క కార్యాలు నెరవేర్చుకుంటూ వస్తున్నాం. మీ ప్రేమంతని బట్టి స్థుతిస్తూ ఆరాధిస్తూ వస్తున్నాను. అవును దేవా 27 ఏషియా ప్రకారం 3వ వచనం ప్రకారం నిజంగా మీరు కాపు కాయచ్చు నిత్యము కాపు కాయచిన దేవుడుగాను తండ్రి. నేను ఎవడునో దాని మీదకి రాకుండా ప్రభా మీరు సంపూర్ణ కాపునిచ్చే దేవుడుగా మా జీవితాల్లో మా కుటుంబాల్లో మీరు చేసిన కార్యాలన్నిటిని బట్టి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లించుకుంటూ గర్భిణీ స్త్రీల పక్షాన తండ్రి ప్రభా పసిపిల్లల తల్లుల పక్షాన పసిపిల్లల పక్షాన వృద్ధుల పక్షాన మీరు చేసిన మేల కొరకు వేలాది వందనాలు చెల్లిస్తూ చేయించిన పరిచర్యలో ప్రభా మీరు సహాయం చేస్తూ వస్తున్న మీ ప్రేమ కొరకు స్తోత్రం చెల్లిస్తూ మీ ప్రజలందరితో చేరి నాయన ఈ దినాన నేను ఆరాధించబోయే దినాన్ని నా జీవితంలో మీరు అనుగ్రహించినందుకు వేలాది వందనాలు చెల్లిస్తూ ఏమి గుళ్ళు ప్రభా ఎన్ని మేలు చేసిన దేవునికి ఏమి నేను రిత్వం నొప్పుకుంటూ హృదయపూర్వక స్తుతి ఆరాధన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీకే సమర్పించుకొని చుట్టున్నాను తండ్రి. ప్రియమైన పరలోకపు తండ్రి పరిశుద్ధుడైనటువంటి మా దేవ అన్ని నామముల కన్నా పై నామములు కలిగినటువంటి ఆదరణకర్తమైనటువంటి ప్రభు స్థుతికి పాత్రుడవు ఆరాధనకు యోగ్యుడవు పరిశుద్ధతను బట్టి మహనీయుడవు సమీపింపడానికి తేజస్లామరత్వం కలిగినటువంటి గొప్ప దేవ వందనాలు స్తోత్రాలు ప్రభా నాయన కృపాసత్య సంపూర్ణుడవు దయాదాక్షిణ్య పూర్ణుడవు అత్యున్నతమైనటువంటి సింహాసనం ఆసీనుడు అయినటువంటి గొప్ప దేవ ఆది అంతమున ఉన్నటువంటి తండ్రి వందనాలు స్తోత్రాలు ప్రభా నీ ప్రియకుమారుడును నా రక్షకుడును యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైనటువంటి నామములో ప్రభా
ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధులైనటువంటి నీ బిడ్డలతో నేను కూడా చేరిన ప్రభా మీ కృపాసనం ఎదుటి సాగిలపడిన ప్రభ మిమ్మల్ని స్తుతించి ఆరాధించుకునే భాగ్యాన్ని నాకు కూడా అనుగ్రహించినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. సజీవురాలుగా ఉంచారు. సజీవుడైనటువంటి దేవుడిని సజీవులైనటువంటి నీ బిడ్డలతో తన ప్రభ నాయన కలిసి ఆరాధించుకునే భాగ్యాన్ని అనుగ్రహించారు. అందును బట్టి హృదయం మిమ్మల్ని స్తుతిస్తూ వస్తున్నాను ప్రభా. అవును తండ్రి, నా నాయన పాపిష్టి జనముగా చెరుపు చేయి పిల్లగా నా ప్రభ నాయన నేను కూడా ఒకప్పుడు ఉన్నాను. మరి నా ప్రభ శ్రమలను నా ప్రభ అనుభవించే స్థితిలో ఉన్నాను నా ప్రభ. అలాంటి దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి నన్ను నా ప్రభ మీరు కనుగొన్నారు, వెదకి నా ప్రభ నన్ను రక్షించుట కొరకు నా తండ్రి మీ పరిశుద్ధ రక్తమును కార్చారు. ఆ రక్తం ద్వారా నా ప్రభ నా పాపమును కడిగి శుద్ధీకరించి మీ బిడ్డగా మీ సొత్తుగా అంగీకరించారు నా ప్రభ. మీ మరణ భూస్థాపన పునరుద్ధానముల ద్వారా తండ్రి నా నాయన నాకు గొప్ప రక్షణను ఉచితముగా అనుగ్రహించినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. ఒకప్పుడు నా ప్రభ నా నాయన నల్లని దానిగా ఉన్నటువంటి నన్ను నా ప్రభ మీ కేవలం మీ కృప చేత మీ ప్రేమ చేత తండ్రి లెబానోను పర్వతం ఎలా తెల్లగా ఉంటుందో నా ప్రభ అలాంటి స్థితిలోకి నా ప్రభ నా నాయన నన్ను నడిపించినందుకు వందనాలు. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది అనే స్థాయిలో నన్ను ఉంచుతూ వస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. తండ్రి నా నాయన యేసుక్రీస్తు ప్రభువు నందు ఉంటే నా ప్రభ సమస్తమును నా తండ్రి నా నాయన నూతనమైనటువంటి విధానంలో ఉంటాయని నూతనమైనటువంటి సృష్టిగా నన్ను చేసినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. గొప్ప దేవుడు నా ప్రభ, నమ్మకమైనటువంటి తండ్రి నా నాయన నిత్య జీవం అనే వరాన్ని నాకు దానంగా అనుగ్రహించారు నా తండ్రి. చీకటిలో నుంచి పాపంలో నుంచి నా ప్రభ నా నాయన ఆశ్చర్యకరమైనట్టు మీ వెలుగులోనికి నడిపించారు తండ్రి. అందుని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నటువంటి నన్ను నా ప్రభ యేసుక్రీస్తు ప్రభువుల వారి యందు నా ప్రభ ఆనందించే భాగ్యాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు తండ్రి. అందుని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. ఎంత గొప్ప దేవుడు నా ప్రభ నా నాయన, జీవము కలిగినటువంటి దేవుణ్ణి, సత్యవంతుడైనటువంటి దేవుణ్ణి ఎరిగి ఉండే భాగ్యాన్ని నాకు అనుగ్రహిస్తూ వచ్చారు. అందుని బట్టి వందనాలు. యేసుక్రీస్తు ప్రభుల వారిలో నా ప్రభ నూతనంగా ఆనందించే భాగ్యాన్ని కూడా నాకు అనుగ్రహిస్తూ వచ్చారు. అందుని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. ఈ రీతిగా నా ప్రభ నా నాయన నా జీవితంలో నా ప్రభ ఆత్మీయంగా ఎన్నో గొప్ప కార్యాలు నా ప్రభ నా నాయన మహోపకార్యాలు నా తండ్రి చేస్తూ వచ్చారు. అందుని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. నా ఆత్మను మీ దృష్టిలో విలువైనదిగా చేసుకున్నారు ప్రభా. వందనాలు స్తోత్రాలు దేవా. తండ్రి నా నాయన ఈ రీతిగా నా ప్రభ యాత్రా జీవితంలో మీరు చేస్తూ వస్తున్న మేలుపకారములన్నిటిని బట్టి కూడా వందనాలు. సంఘముగాను, కుటుంబంగాను, వ్యక్తిగతంగాను నా ప్రభ మీరు చేస్తూ వస్తున్న చేయబోయే నా ప్రభ మహోపకార్యాలను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. ఆన్లైన్ కుటుంబంగా నా ప్రభ మేము చేరి ప్రార్థించినప్పుడు నా ప్రభ మా మొరలను ఆలకించి ప్రార్థనలకు జవాబును అనుగ్రహించి తండ్రిగా మీరు మాకున్నందుకు వందనాలు. మీరు ప్రేమించి మాకు అనుగ్రహించినటువంటి దైవ సేవకులందరిని బట్టి కూడా వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. వారి బాధ్యతల్లోను పరిచర్యల్లోనూ నా ప్రభ వారి ఆరోగ్య విషయాల్లోనూ నా తండ్రి మీరు చేస్తూ వస్తున్న సహాయం అంతటిని బట్టి కూడా వందనాలు. తగిలినటువంటి తండ్రి సార్వత్రిక సంఘం ద్వారా అనుబంధ సంఘాల ద్వారా జరిపించుకునే పరిచర్యను బట్టి వందనాలు. పరిచర్యలను నీరు కట్టి ఫలింపు చేస్తున్నందుకు కూడా వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. ప్రత్యేకంగా ఈ దినాన నా ప్రభ నా నాయన మరి మీ సేవకులు ఎంతో మంది నా ప్రభ నా ఆయా ప్రాంతాలకు పరిచర్య నిమిత్తమే వెళ్తారు. వారు నిలబడే ప్రాంతాల్లో వారిని అభిషేకించి బలపరిచి వాడుకునే దేవుడు అని వందనాలు చెల్లిస్తూ వస్తున్నాం. ఆరాధన అంతట్లో కూడా నా ప్రభు సహాయం చేసే దేవుడు అని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. ఆత్మతోనూ సత్యంతోనూ మిమ్మల్ని ఆరాధించుకు నా ప్రభ మీ మెండైన కృపను అనుగ్రహిస్తారని నమ్మి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. ఈ రీతిగా మా అవసరతలు నెరిగినటువంటి దేవుడుగా నా ప్రభ మా మొరలను ఆలకించి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా నా ప్రభ నాయన నిండైన జవాబును అనుగ్రహిస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. ఇంకాను నా ప్రభ మేము ఎన్నో అవసరతలు కలిగి ఉన్నాం. ప్రత్యేకంగా నా ప్రభ ఆత్మీయ అవసరతలు మా బిడ్డలు ఎంతో మంది నా ప్రభ మరి నా తండ్రి నశించి నరకానికి వెళ్ళే స్థితిలో ఉంటున్నారు నా ప్రభ. నా దేశాన్ని జ్ఞాపకం చేసుకుంటారని, నా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకుంటారని, మా ప్రాంతాలను మీరు జ్ఞాపకం చేసుకుంటారండి. మన ప్రతి ఒక్క బిడ్డకు కూడా నా ప్రభ మీ సువార్తను వినిపింపు చేసుకుని రక్షించుకుని మీ సన్నిధిలో నా ప్రభ ప్రతి ఒక్కరు మోకరించే భాగ్యాన్ని అనుగ్రహిస్తారని నమ్మి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. ఈ రీతిగా నా ప్రభ సమస్తం నెరిగినటువంటి దేవుడు, సమస్తమును నా ప్రభ నూతనంగా చేసే దేవుడు అని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీ నామానికి ఆరోపిస్తూ దీనిరాలైనటువంటి నా పక్షంగా కూడా నా ప్రభ మీరు చేస్తూ వస్తున్న గొప్ప కార్యములు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నా ప్రభును నా రక్షకుని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైనటువంటి నామములో నా ఈ కొద్ది స్థుతి ఆరాధన మీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నమ్మకముల నా ప్రియ పరలోకమందున్న మీ తండ్రి బంగారు పాదములకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. గడిచిన దినాలన్నీ కాచి కాపాడు తండ్రి. ఇదిగోండి ఉదయకాల సమయంలో తండ్రి ఆన్లైన్లో ఉన్నటువంటి
ఆత్మీయ కుటుంబంతో కలిసి నేను కూడా మిమ్మల్ని ఆరాధించి గణపరిచి సాగిలపడి నమస్కరించడానికి మీరు నాకు కూడా ఇచ్చినటువంటి సమయం బట్టి అవకాశం బట్టి మీకు వేల కొలది వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. మీ దాసుని ద్వారాగా నా ముందుకు తీసుకొని వచ్చినటువంటి లేఖన భాగంలన్నింటిని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. అవును తండ్రి, ఒకప్పుడైతే పాపమైన ఐగుప్తీయుల దేశంలో బహుభయంకరమైన జీవితం జీవిస్తూ ఉన్నప్పటికీ ప్రభువా, కేవలం మీ కృప ద్వారానే తండ్రి మీ యొక్క రక్షణ సువార్తను నా జీవితంలో రుచి చూపించి నన్ను మీ బిడ్డగా మీ సత్తుగా ఏర్పాటు చేసుకున్నటువంటి విధానం అంతటిని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. క్రీస్తు అనే బండ మీద ప్రభువా నా పాదములు స్థిరపరుస్తూ వచ్చారు, అందుని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. నా యొక్క యాత్రా జీవితంలో చాలినంత దేవుడిగా ఉంటూ ప్రభువా, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడిగా మీరు నా జీవితంలో ఎన్నో అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు నెరవేరుస్తూ వచ్చారు, అందుని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. మరి ముఖ్యంగా తండ్రి, నన్ను ప్రేమించి నాకు ఇచ్చినటువంటి కుమారుని ద్వారాగా మీరు నా జీవితంలో అనుమతిస్తూ వచ్చినటువంటి ప్రతికూల అనుకూల పరిస్థితులను బట్టి కూడా మీకే వేల కొలది వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. విధవరాలుగా ప్రార్థించినప్పుడు ప్రభువా, నా యొక్క కన్నీటి ప్రార్థన జవాబును దయచేస్తూ ప్రభువా, మీ వాక్యంతో నాతో మాట్లాడుతూ ప్రభువా, స్పష్టంగా మాట్లాడుతూ నన్ను బలపరుస్తూ వస్తున్నారు, అందుని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. నేనేమైతే ఉన్నానో కేవలం అది మీ కృపనే ప్రభువా, అందుని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. తండ్రి, మీ బిడ్డల ద్వారాగా ప్రభువా నన్ను ఆదరిస్తూ పోషిస్తూ వస్తున్నారు, అందుని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. అంత మాత్రమే కాదు ప్రభువా తండ్రి, వ్యక్తిగత జీవితంలో కూడా ప్రభువా తండ్రి నా యొక్క ప్రతి ఒక్క అవసరతలను కూడా తీరుస్తూ వస్తున్నారు, అందుని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. అన్నింట్లోని తండ్రి మీరే నా జీవితంలో ఉంటూ ప్రభువా నన్ను నడిపిస్తూ వస్తున్నారు, అందుని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇన్ని చేసినా కూడా నేను మీకు ఏమి ఇవ్వగలను ప్రభువా, ఏమి ఇచ్చిన రుణస్త్రాలు నన్ను ఒప్పుకొనచ్చు ప్రభువా. మీరు నాకు ఉచితంగా ఇచ్చినటువంటి రక్షణ పాత్రను చేతి పట్టుకొని నా నుండి వచ్చినటువంటి హృదయపూర్వకమైనటువంటి స్తుతి ఆరాధన ప్రభువా. త్వరలో రానైనటువంటి నా ప్రభువు నా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున మీకే సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. 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 మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రేమన్న దేవ, మహాగణుడ, మహిమోన్నతుడ, పరిశుద్ధానికి వెళ్ళలేని స్థితులు స్తోత్రములు తండ్రి. మరొక పరిశుద్ధ దినంలో నన్ను మమ్మలను ప్రవేశపెట్టిన తండ్రి, ఈ పాద సన్నిధిని స్థితిలో అర్పణలు చెల్లించಬೇಕು నాకు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను ప్రభా. గత 6 దినాలంతా కూడా దాసుని ద్వారా మాలోని తీసుకొచ్చినటువంటి పరిస్థితి వాటినన్నిటిని విని మేము మేలు పొందినందుకు, మంచి చేసినందుకు నీకు వెళ్ళలేని స్థితిలో స్తోత్రములు తెలియజేసుకుంటున్నాను. ఒకప్పుడు నీకు పూరస్తున్నాను, అప్పుడు నన్ను రక్షించుకున్నావు తండ్రి, నీకు వందనాలు. రక్షణ మాత్రమే కాకుండా పాప క్షమాపణ ఇచ్చిన తండ్రి, నన్ను విమోచించి నన్ను విడుదల చేసిన తండ్రి, నా విమోచకుడిగా నా రక్షణ కొత్తగా ఉన్నందుకై నీకు వెళ్ళలేని స్థితిలో స్తోత్రములు తెలియజేసుకుంటున్నాను. సంఘం సమాధానం తండ్రి, అప్పని ఇచ్చినావు, మరి కుటుంబాన్ని ఇచ్చినావు తండ్రి, నీకు వందనాలు. అందరినీ కూడా మరి క్షేమంగా ఉంచినందుకు నీకు వెళ్ళలేని స్థితిలో స్తోత్రములు తండ్రి. యవ్వనులందరినీ కూడా నా తండ్రి ఇచ్చినటువంటి బాధత్వంతో మంచి మార్గంలో నడిపిస్తున్నందుకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. విద్యార్థులకు అందరికీ నా తండ్రి పాఠశాలకు వెళుతున్న తండ్రి వారిని స్థిరపరిచినందుకు, వారు మంచిగా ఉంచినందుకు నీకు వెళ్ళలేని స్థితిలో స్తోత్రములు తెలియజేసుకుంటున్నాను. అయ్యా, నువ్వు చేసినటువంటి గొప్ప మేలు అన్నిటిని బట్టి నీకు వెళ్ళలేని స్థితిలో స్తోత్రములు తెలియజేసుకుంటూ కొద్దిపాటి స్థితి ఆరాధన ప్రార్థన విజ్ఞాపనలు నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 ముగించుకుందాము. ఇంకెవరైనా ఆరాధన చేయగలిగితే క్లుప్తంగా 1 నిమిషం అవకాశం తీసుకోవచ్చు. ముగించుకుంటాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామం పేరిట నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా యాత్రా జీవితంలో ఈ యొక్క లోక సృష్టి, ఆయా స్థలాలు, ఆయా పర్వతాలు, ఆయా వ్యక్తులు మా జీవితాలకు ఆత్మీయటువంటి పాఠాలు నేర్పిస్తున్నటువంటి ఆ ప్రశస్తమైనటువంటి ఆత్మీయ అనుభవంలో మమ్మల్ని తీసుకుని వచ్చింది స్తోత్రం. లెబానోను పర్వతం, తెల్లని పర్వతం, మా పితరులని
ఒక పాత తరం గతించిన తర్వాత వారికి మోసే భక్తుడు ద్వితీయోపదేశ కాండం అనగా క్రొత్త తరానికి ఉపదేశం చేస్తూ వచ్చినటువంటి భాగములో ఈ లెబానోను ప్రాంతాన్ని వారు స్వాధీనపరచుకోవడానికి కొరకు ప్రభు వాగ్దానం చేసినటువంటి ప్రాంతముగా మాట్లాడుతూ వచ్చినటువంటి మాట మా యొక్క ఆత్మీయ జీవితాన్ని ఎంతో గొప్పదైనటువంటి స్థితిలోనికి మీరు ఎంచినారని చూపించబడుతుంది. ప్రభువా మీకు స్తోత్రాలు. మాకంటే పూర్వము గత కాలముందు గతించినటువంటి వారి కంటే మేము శ్రేష్ఠులు కాము. వారు కూడా మాలాంటి వారే, నీ సృష్టిన ప్రజలే. కానీ నీ సెల్లో వారు నిలవలేనటువంటి స్థితిలో రాలిపోయేది అనేటువంటి మాట మేము చూస్తాము. ఆ జాబితాలో నేను కూడా రాలిపోవలసినటువంటి వాడిని, కొట్టివేయవలసినటువంటి వాడిని. ఓ ప్రభువా, నా యొక్క భయంకరమైనటువంటి పాపపు జీవితం, అవమానకర జీవితం, సిగ్గుకరమైనటువంటి జీవితం, నీకెంతో నొప్పిని కలగజేసినటువంటి నా పరిస్థితిని ఎవరు కూడా కటాక్షించినటువంటి స్థితి. తండ్రి, నీ ప్రియకుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు నా యొక్క దోషభరితమైనటువంటి అసహ్యకరమైనటువంటి బహు దూరమైన జీవితాన్ని నీకు సమీపస్తుడిగా చేసుకోవడానికి కలువరి శిలువలో నీ కుమారుడు నా యొక్క పాపమునకు బదులుగా రక్తసిక్తుడుగా, రత్నవర్ణుడుగా మీరు చేస్తూ వచ్చినారు. కారణం, నా జీవితాన్ని ధవల వర్ణములో తీసుకురావడానికి కొరకు, నా పాపమును కడిగి నన్ను చెలిపోయినటువంటి అనుభవంలోనికి తీసుకురావడానికి కొరకు, నలపైన జీవితం, చిన్న చూపబడినటువంటి జీవితంగా ఉండబడిన జీవితం. ఓ ప్రభువా, రండి మన వివాదం తీర్చుకుందామని నీ కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ బలియాగం ద్వారా నన్ను ఆహ్వానిస్తూ వచ్చినావు. ప్రభువా, నేను ఏ పాటి వాడిని, ఎంతటి వాడిని. నీ కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు రక్తము చేత నా ప్రతి పాపాన్ని కడిగి నా హృదయాన్ని తెల్లని చేస్తూ వచ్చినావు, పరిశుద్ధపరుస్తూ వచ్చినావు. నీ శరీర ప్రజలతో సహవాసమును తీసుకుని వచ్చినావు. ప్రభువా, అందును బట్టి నీకు స్తోత్రములు చెల్లించి మిమ్మల్ని పూజించి గణపరిచి ఆరాధిస్తూ ఈ రీతిగా నా ఆత్మీయ జీవితంలో నేను ఒంటరిగా ఉండడానికి మీకు ఇష్టం లేక ఆత్మీయ మందిరముగా నిర్మిస్తున్నావు. ప్రభువా, అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీవే ఉచితమైన ప్రేమ చేత, నీ వాగ్దానం చేత ఒక్కొక్క అనుభవంలోనికి మీరు నడిపిస్తూ వచ్చినారు. ప్రభువా, నీకు స్తోత్రాలు. మొదటిగా నీవు నన్ను ప్రేమించినావు. నీ ప్రేమ ద్వారానే ఒకటొకటి నా ఆత్మీయ జీవితంలో నిన్ను బట్టి అనుగ్రహించినటువంటి ఆత్మీయ మేలు, భౌతికమైన మేలు కరుస్తున్నారు. నీ ప్రజలు స్వాస్థ్యం అనుభవించుతారు. భూలోకమందు నా ఆయుష్యం ఇంకా పొడిగిస్తున్నారు. ప్రభువా, నీకు స్తోత్రాలు. ప్రార్థించినటువంటి ప్రియులైనటువంటి వారిని, ఆదరించే వారిని, ప్రోత్సహించే వారిని, బలపరిచే వారిని ప్రభు నందు మీరు అనుగ్రహించిన పెద్ద కుటుంబం కొరకై స్తోత్రాలు చెల్లిస్తుంది. ప్రభువుల ప్రయాస వ్యర్థం కాదని మీరు రుజువు చేసుకొని ఆర్థిక నడిపిస్తూ వచ్చిన విధానం కొరకై నీకు స్తోత్రాలు చెల్లిస్తుంది. ఈ రీతిగా ప్రభువా, నన్ను తగ్గించుకొనుచు మిమ్మల్ని హెచ్చిస్తూ పూజిస్తూ సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపించుకొని కొనియాడుతూ ఉంటున్నాం. నీ ప్రజలు కలిసి మిమ్మల్ని ఆరాధిస్తుంటున్నాం. వారమంతట్లో మీరు చేసే సకల మేల కొరకు ఆయన ఇష్టం. రాత్రి వేళ, పగటి వేళ, వెల్ దెబ్బ, ఎండ దెబ్బ, ఆ ప్రకారంగా దుష్టుడి యొక్క దుష్టత్వము నుండి, సాతాను యొక్క శోధన నుంచి, భూమి మీద సంభవించి ప్రతి విపత్తుల నుంచి
మీరు ఎంతగానో కాపుదలు ఇస్తున్నారు ప్రభువానికి స్తోత్రం. ఒకవైపు తుఫాన్లు, ఒకవైపు యుద్ధాలు, నానా రకాలుగా భూమి సంభవిస్తున్నప్పటికీ కూడా ప్రభువా, కేవలం నీ కృపను బట్టి ఈ రక్షణ ఓడలో మనం సురక్షితంగా ఉంచున్నారు ప్రభువానికి స్తోత్రం. భూలోకానికి అంతా సంభవించే తీర్పు నుంచి మనం తప్పిస్తూ వచ్చినారు మీకు స్తోత్రం. మమ్మల్ని ప్రత్యేక పరిస్థితి వచ్చినావు ప్రభు, అందును బట్టి ఈ రీతిగా ఈ ఉదయ కాలంలో మా హృదయపూర్వకమైన కృతాలు చెల్లిస్తూ మిమ్మల్ని ఆరాధించి పూజించి కనపరుస్తాం. యెరూషలేము యొక్క క్షేమం కొరకు నీకు వందనములు చెల్లిస్తున్నా. నీ కృపలేని నీ బిడ్డలు లేరు. అన్ని పరిస్థితుల్లో చాంద్రుడు ఉంటూ రుజువుపరుచుకొని నడిపిస్తూ వచ్చినావు. నీకు స్తోత్రాలు చెల్లిస్తాం. సార్వత్రిక సంఘం కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా ప్రభువా. ఆర్థిక మా దేశ ప్రభుత్వం కొరకు నీకు వందనములు చెల్లిస్తున్నాం. దయగల తండ్రి, ఇంతవరకు మాకు ఎబినేజరువై మా జీవితంలో మా అవసరతలు తీరుస్తూ మమ్మల్ని నడిపిస్తూ వచ్చిన దేవుడు ప్రభు, అందును బట్టి మీకు స్తోత్రాలు. నిన్ను బట్టి మాకు ఇచ్చినటువంటి నిరీక్షణ, ధైర్యం కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగల తండ్రి, ఈ ప్రకారంగా హృదయమారమును స్తుతిస్తూ ఘనపరుస్తూ కొనియాడుకోవచ్చు. మమ్మల్ని తగ్గించుకోవచ్చు, మిమ్మల్ని హెచ్చిస్తూ బోధిస్తూ మీ దోషులందరి కొరకు నీకు స్తోత్రాలు. ఓ ప్రభువా, సార్వత్రిక సంఘం ఉన్నటువంటి సకల పరిశుద్ధుల కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తాం. మీ దోషులు గారు, మీ దోషులు ఆర్థిక హెబ్రోన్లో మా ప్రభు అనేటువంటి మీ దోషులు తండ్రి, సార్వత్రిక సంఘములో ఉండబడినటువంటి సకల పరిశుద్ధులందరి కొరకు హృదయపూర్వకంగా నీకు వందనములు చెల్లిస్తున్నాను. అనుదినము నీ పాద సన్నిధిలో కృతజ్ఞత, స్తుతి, ఆరాధన, ప్రార్థనలతోటి ఆత్మీయ కుటుంబముగా కొనసాగట కొరకు మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రతి కుటుంబం కొరకై నీకు వందనములు చెల్లిస్తాను. ఈ దోషాలు శిరమిస్తూ కనబడి స్తోత్రాలు, ప్రసాదములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. వారిని ప్రేమించి అనుగ్రహించినటువంటి సంతానం కొరకు స్తోత్రాలు. నీ యందు నీ బిడ్డలుగా వారిని ఏర్పాటు చేసుకున్నారు. ప్రవీణు దీని వారి కుటుంబం కొరకు, ఆ ప్రకారంగా అశ్విని డేవిడ్ కొరకు స్తోత్రాలు. యెహోవా తమ దేవుడు గల జనులు ధనిన జాబితాలో తీసుకుని వచ్చి వారి విశ్వాసాన్ని గర్వపరిచి ఇంతవరకు నడిపిస్తూ వచ్చిన విధానం కొరకై స్తోత్రాలు చెల్లిస్తారు. లోకన్న వారి కుటుంబం కొరకు స్తోత్రాలు, సాధకశాలయం కొరకు ఆ రీతిగా మా ప్రభువా కుటుంబం కొరకు స్తోత్రాలు, సామర్థ్య కుటుంబం కొరకు స్తోత్రాలు. తండ్రి, అనురాధమ యొక్క స్థితిని మీరు కటాక్షించినటువంటి దేవుడు ప్రభువా, అందును బట్టి నీకు వందనములు చెల్లిస్తూ తెల్లని కొరకై మీకు స్తోత్రాలు చెల్లిస్తాం. ఈ ప్రకారంగా మీ దాసు రాజు బ్రదరు మార్తము వారి పిల్ల కొరకు స్తోత్రాలు తండ్రి. శారా సూజన్ స్టీఫెన్ కొరకు స్తోత్రాలు. ఆ బిడ్డ యొక్క చదువుల్లో ఆ ప్రకారంగా మీ దోషుని యొక్క డ్యూటీ బాధ్యతల్లో మీ దోషాలు వారి కుటుంబమును నీ కొరకై నేను నిలబెట్టుకుంటూ వచ్చినారు ప్రభు, అందును బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మీ దోష సుజాతము గారు, రంగయ్య గారిని బట్టి వారి యొక్క పిల్లలు కవిత, తండ్రి శైలేంద్ర కొరకు, రూతు రాకేష్ కొరకు, సోలమన్ కుటుంబం కొరకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దోషుల కుటుంబంలో ఆ ప్రభా ఎంతో దైవికమైనటువంటి కుటుంబాలుగా అందరినీ కూడా రక్షించుకోరు. నేను ఆరాధించే ప్రజలుగా నీ నామమును కీర్తించి ప్రచురించే ప్రజలు చేసుకుంటూ వచ్చారు. స్తోత్రాలు. నీ దాసు సుజాతమైన కుటుంబాన్ని కూడా రక్షించుకోగల దేవుడు ప్రభువా. నీ యొక్క వాగ్దానం నమ్మదైనటువంటిది. అపోస్తలుల కార్యం 16:31 ఒక దినాన మీరు నెరవేర్చు దేవుడుగా ఉన్నారు. విశ్వాసముతో నీకు వందనాలు చెల్లిస్తున్నారు. అలాగున దాసుడు శ్రీనివాస్ బ్రదరు, జయమ్మ వారి కుమారుడు సుని కొరుస్తూ కుటుంబాన్ని నీ కృపయందు భద్రపరుచుకొని విశ్వాసం నడిపిస్తూ నేను ఆరాధించడం కొరకు కృపయిస్తూ వచ్చినారు ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నారు.
ఓ ప్రభు మీ దోష కలిగినటువంటి వ్యవసాయం కష్టాన్ని మీరు దీవించి ఫలింపచేరు దేవుడు ప్రభువానికి స్తోత్రాలు. అలా మీ దోష సుధీర్ బ్రదరు వినుతమ్మ తండ్రి పిల్లలు మా ప్రభు బ్లెస్ మెరకల కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రస్తుతము సమస్తము దుఃఖకరమే గాని అది ఒక రోజున మేలుకరంగా సమాధానకరంగా మారుస్తానటువంటి వాగ్దానము నెరవేర్చగల దేవుడు ప్రభువుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తుంది. అన్ని మా మేలు కొరకు సమకుడు జరిగిస్తాని వాగ్దానం చేస్తూ వచ్చిన దేవా, అలాంటి నిరీక్షణతో మీ దాసుని కుటుంబం కొరకు వందనములు చెల్లిస్తాను. తల్లిగారిని బట్టి తోబుట్టు శీలమ్మ మేనగోళ్ళ కొరకు వందనములు చెల్లిస్తున్నాం. వాని కూడా నీ కృపయందు భద్రపరిచి నీ నామం పేరిట నడిపిస్తున్న విధానం కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తాను. ఇలాగున్న మీ దాసురాలు భూషణ కుమారు స్తోత్రాలు, గంగరాజు బ్రదరు రక్షణ విషయమై హరితో కిరణ్ కుమార్ రమ్య మనమడు హేమకుమార్ కుటుంబ రక్షణ విషయమై మేము ప్రార్థిస్తూ వస్తుంటుండగా ప్రభువా, ఒక దిన మా కుటుంబాన్ని కూడా రక్షించబడినటువంటి లూదియా కుటుంబం వల్ల మీరు చేయలేని దేవుడు అని నీకు వందనములు చెల్లిస్తున్నాను. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశలు వచ్చునుగా అనేటువంటి మాటను నెరవేర్చగల దేవుడు ప్రభువా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఓ ప్రభువా, ఇలాగున మీ దాసురాలు ప్రభావితం కొరు స్తోత్రాలు, జీవిత కాలంలో పోరాటములు నానా రకమైనటువంటి పరిస్థితుల్లో నీ ఎదురు నిలిచి ఉండేటువంటి నీ బిడ్డగా చేసుకుంటూ వచ్చినావు ప్రభువానికి స్తోత్రాలు. కృంగదీసే పరిస్థితులు, నిరుత్సాహ పరిస్థితులు లోకరీతిగా ఉన్నప్పటికీ ధైర్యపరిచే పరిస్థితులు, నిరీక్షణ కలగజేసే పరిస్థితులు మా ప్రియ ప్రభువునందు మీ దాసుగా నిలబెట్టుకుంటూ వచ్చినారు ప్రభు. అందులో పడిస్తున్నారు ఇచ్చిన ఏకైక కుమారుడు యొక్క పరిస్థితి నిరీక్షణ లేనటువంటి పరిస్థితి, కానీ నిరీక్షణకు ఆస్పదమైన దేవుడు ఒక దినాన నీ కుమారుడిని కూడా నీవు ఆశించినటువంటి సంకల్పంలోనికి నడిపించిన దేవుడు ప్రభు అని వందనాలు. ఆ రీతిగా ప్రభు తల్లి గారిని బట్టి తోబుట్టు మధుసుని పిల్ల స్తోత్రాన్ని కృపయందు ఆత్మీయంగా భౌతికంగా వారిని పోషించి సంరక్షించి నీ కృపను నిలబెట్టుకున్న దేవుడు ప్రభు. అందులో బడి స్తోత్రాలు. మీ దోషాల యొక్క ఇంటి విషయంలో కూడా చక్కగా ప్రభు అమ్మబాట కొరకు వారు ఆశించినటువంటి హృదయ వాంఛలు మీ చిత్తాన్ని తీర్చబాటు కొరకు సహాయించిన దేవుడు ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తారు. మీ దోషాలు వారి జీవితంలో నీ మయము కొరకై ప్రతి పరిస్థితుల్లో చాలా రుజువుపరుచుకోగల దేవుడు తండ్రి వందనము చెల్లిస్తారు. మీ దోషులు లావణ్యమూర్తి గారి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారి విశ్వాసం కొరకు స్తోత్రం. పరిశుద్ధులతో కలిసి వృద్ధాప్యమందు విశ్వాసముతో నిరీక్షణతో నీ సన్నిధానములో కూడి రావటానికి కొరకు మీరు అనుగ్రహిస్తున్న మహాకృప కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, ఆర్తి వారికి ఇచ్చిన గ్రాటిట్యూడ్ కొరకు నీకు వందనములు చెల్లిస్తున్నాం. ప్రియ తండ్రి, వారి సంతానం కొరకు స్తోత్రాలు. పావున అఖిల వారి మనములు గ్రాండ్ చిల్డ్రన్ కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఓ ప్రభువా, ఆ బిడ్డలకు కూడా నీ యందు కృపలో వారి విశ్వాసములో వారి ఉద్యోగంలో నీ కాపుదలు అనుగ్రహించి నడిపిస్తూ వస్తున్న విధానం కొరకు స్తోత్రాలు. మీ దోషులకు చెల్లె మా ప్రభువా, మీ చాంద్రమ గారి స్తోత్రాలు. వారి విశ్వాసం కొరకు ప్రార్థన కొరకు మీకు వందనములు. వారి సంతానము ప్రభువా సంతోష్ షర్లీ మనవడి కొరకు స్తోత్రాలు. ఆ బిడ్డ జీవితాల్లో కూడా మీరు గొప్ప కార్యం జరిగించాలి దేవుడు ప్రభువా. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఓ ప్రభువా, ఆ ప్రకారంగా అక్కడ ఉన్నటువంటి వీసా ప్రాబ్లమ్స్ వారందరూ ఒక్కొక్కరు అక్కర మీ చిత్తాన్ని తీర్చగల దేవుడు ప్రభువా. ఎల్జబెత్ సిస్టరు, ఇమానుయల్ బ్రదరు, యవనశ్రీ ఇమానుయల్, ఆ రీతిగా ఐజాక్ బ్రదరు, సునీల్ బ్రదరు, వారందరి బారును భరించిన దేవుడు ప్రభువా. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దాస్టార్ స్వర్ణమ సిస్టరు, ప్రవీణ్ కుమార్ బ్రదరు కుటుంబం కొరకు స్తోత్రాలు. ఇచ్చినటువంటి సంతానం కొరకు స్తోత్రాలు. అంకిత కొరకు వందనములు. వారి యొక్క డిగ్రీ ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా కృప ఇచ్చి నడిపించిన దేవుడు ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తాం. అలా ప్రణీత ఇంటర్వ్యూ ఈ మాసంలో ప్రభువా
మరి జరగనైతుండగా యుఎస్కు వెళ్ళడానికి కొరకు నీ కృపతోటి విజయవంతంగా ఇంటర్వ్యూ జరగడానికి కొరకుగా కృప ఇచ్చి నడిపించిన దేవుడు ప్రభువా, అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తండ్రి, నీ దాసుల విశ్వాసాన్ని గణపరచిన దేవుడు ప్రభు అందును బట్టి స్తోత్రాలు. నిశ్చి కొరకు తల్లి కొరకు స్తోత్రాలు. దేవదాస్ గారి స్తోత్రం చెల్లిస్తున్నాం. మా ప్రభువా, తోబుట్టు నీలిమా కొరకు వందనాలు. నీ మంచితనము వారి జీవితంలో కూడా మీరు కనపరుచుకోగల దేవుడు ప్రభువా, ప్రతి విధమైనటువంటి సాతాను ఆటంకాలు తొలగించి నీ కృపతోటి చక్కగా నీ కార్యాన్ని నెరవేర్చగల దేవుడు తండ్రి అందును బడి స్తోత్రాలు. ఆ ప్రకారంగా నీ ఉద్దేశం నెరవేర్చుకున్న దేవుడు తండ్రి మేము స్తుతిస్తున్నాను. నీ బిడ్డ భవిష్యత్తును మీ చిత్తానుసారంగా దీవించిన దేవుడు ప్రభు అందును బడి స్తోత్రాలు చేస్తారు. అలా మీ దోషామలం గారు వారి సంతానం కొరకు స్తోత్రాలు. సుకన్య అనిల్ వారి పిల్ల కొరకు, సుప్రియ భాస్కర్ పిల్ల కొరకు, సోన వెంకటరమణ కుమారుడు కొరకు నువ్వు వందనములు చెల్లిస్తున్నాను. ఇంతవరకు వారిని నీ కృప యందు భద్రపరచుకొని నీ బిడ్డలుగా వారిని నిలబెట్టుకున్న విధానం కొనసాగిస్తూ నీ ఆత్మీయ కార్యము పరిపూర్ణంగా జరిగించిన దేవుడు ప్రభావానికి స్తోత్రాలు. నిర్దోషంగా కృప చేత రక్షించుకొని మరి విశ్వాస యాత్రుడు ఇంతవరకు నడిపిస్తూ వచ్చిన విధానం కొరకై స్తోత్రాలు చెల్లిస్తుంది. నీ ఉన్నతమైన ఉద్దేశాలు దోషాలు మరి పిల్లల జీవితాలు నెరవేర్చుకున్న దేవుడు ప్రభావం. భాస్కర్ బాప్తిస్మ విషయంలో కూడా సహాయపడ దేవుడు తండ్రి అందుని బట్టి వందనములు చెల్లిస్తూ ఈ రీతిగా భాగ్యమ్మ రాజు బ్రదర్ పిల్ల కొరకును వందనాలు. నీ మహిమ కొరకై వారిని కూడా నీ యందు నిలబెట్టుకుంటూ వచ్చినటువంటి దేవుడు ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తుంది. ఈ రీతిగా ప్రియ ప్రభా మీ దోసు లక్ష్మి గారు స్తోత్రాలు, విజయవరి కుటుంబం కొరకు స్తోత్రాలు చెల్లిస్తుంది. ఆ రీతిగా తండ్రి మీ దోస్తాలు ఉదయశ్వరి హెన్రీ బ్రదర్ వారి యొక్క పిల్ల కొరకును వందనములు చెల్లిస్తున్నాను. దేవా, మీరే నీ వీళ్ళందరినీ మర్చిపోని దేవుడు ప్రభు మనందరినీ జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినావు. క్రీస్తు యేసునందు మమ్మల్ని సహవాసంగా ఈ రీతిగా తీసుకుని వచ్చి ఒకరి నిమిత్తం ఒకరు ప్రార్థించుకోవడానికి, ఒకరి విషయం మరొకరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి, నీ నామాన్ని మహింపరచడానికి, ఇట్టి స్తోత్రములను బట్టి నీకు మహిమ, మా ఆత్మీయ జీవితానికి క్షేమం, దైవికమైన దీవెనలు ప్రసాదించబడడానికి ఏర్పరిచినటువంటి స్తుతి ఆరాధన కొరకు స్తోత్రాలు. స్తుతి మరిపించు నన్ను మహింపరుచున్నాడు. నేను మనకి రక్షణ కనపరుచున్నాను. వాడు మార్గములు సిద్ధపరుచుకునేటువంటి మాట కొరకు స్తోత్రాలు. శత్రువు పైన విజయం, మా ఆత్మీయ జీవితానికి భద్రత, మా ప్రతి అవసరం తీర్చబడట కొరకు మీ నామమును స్తుతించడమే మాకు ఒక దీవెనగా మీరు ఇచ్చినట్లయితే నీకు వందనములు చెల్లిస్తాం. దేశ సమాజం కూడా రావటానికి కొరకు కూడా మీరు కృప ఇచ్చి సిద్ధపరిచి నడిపించిన దేవుడు ప్రభువానికి స్తోత్రాలు. జ్యోతప్ప వారి కుటుంబం కొరకును నీకు వందనములు చెల్లిస్తున్నాను. కెనెత్తిని హాస్టల్లో చేర్పించడానికి సహాయపడుతూ మీకు స్తోత్రాలు. కృప చేత నీ బిడ్డలుగా నీ కొరకు సాక్షులుగా ప్రభు చిన్న వయసులో నీ మహిమార్థం నిలబెట్టుకుని దేవుడు ప్రభు వందనములు స్తోత్రం చెల్లిస్తాను. మమ్మల్ని మీకు అర్పించుకొని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమును స్తుతించి సమర్పించుకొని చున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం, దీవెన ప్రభు బిడ్డలుగా మనందరితోనూ సర్వలోకల సకల భక్తులు దాసు సదాకాలం తోడుగా నడిపించుకుంటాం. ప్రైజ్ లార్డ్.